హలో, సాబుదానా కిచిడి సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంతో పాటు పొటాటో ఉంటే బాగుంటుంది. మామూలుగానే తిరగమాత వేసుకుని దానిలో పప్పులు వేసుకోవచ్చు. శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, పొటాటో వేసుకొని మూత పెట్టేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఈ వేరుశనగ పప్పుల్ని ఒక్క పల్స్ రానిస్తే కచ్చాపచ్చాగా నూరుకుంటే బాగుంటుంది. ఇవి ఒక ఓవర్ నైట్ నానబెట్టిన సగ్గుబియ్యం అనమాట. ఒక 4 కప్స్ తీసుకున్నాను నేను. తర్వాత ఇది ఏగిన తర్వాత పసుపు, ఉప్పు వేసేసి సగ్గుబియ్యం వేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ట్రాన్స్పరెంట్గా అయితే ఉడికిపోయినట్టు. అప్పుడు ఈ పీనట్స్, కొత్తిమీర, ఒక్క అరటి చెక్క నిమ్మకాయ పిండుకొని కలుపుకొని వేడిగా తింటే